బట్ ఐ లాస్ట్ వన్ థింగ్, ఇట్స్ ఎ సీరియస్ థింగ్. సి, మీకు తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు, పీపుల్ రికగ్నైజేషన్ ఓకే, బట్ ఇన్ ఇండియా ఇట్స్ హార్డ్ గా ఉన్నా పర్వాలేదు కానీ స్పోర్ట్స్ మెన్ ని ఎంకరేజ్ చేసినంత అథ్లెట్స్ ని కానీ ఎంకరేజ్మెంట్ అంత ఉంటుంది ఆడియన్స్. అండ్ ఇంకొక థింగ్, మీకు ఎందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ మెస్సీ వచ్చినప్పుడు ఎంత సెలబ్రేట్ చేశారో, చటర్జీ మన ఇండియన్ ప్లేయర్ అయినప్పుడు అంత సెలబ్రేట్ చేయలేదు 2 days నుంచి మనం చూస్తాం. సో నాట్ ఓన్లీ దట్, క్రికెట్ తప్ప అదర్ దెన్ దట్ ఎనీ స్పోర్ట్ ఎనీ గేమ్ ఇండియాలో అంత వైబ్ ఉండదు. మేబీ మీరు ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్లో, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు ఒక న్యూస్ కి మీరు సెలబ్రేటింగ్ బికాస్ మీరు ఇండియాని రిప్రజెంట్ చేశారు కాబట్టి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఎనీ గేమ్ ఎనీ స్పోర్ట్. మాకు వచ్చే ఫండ్స్ తక్కువే అండి, అది మెయింటైన్ చేయడానికి చేసేది. ఇప్పుడు అగైన్ ఇంకా పవర్ లిఫ్టింగ్ వచ్చి ఒలింపిక్స్ లో ఇంకా రికగ్నైజ్డ్ కాదు, దట్స్ ద హైయెస్ట్. దానికి ఒక స్టెప్ కింద ఇస్ కామన్వెల్త్. సో వీ కెన్ గో అప్ టు కామన్వెల్త్ అండ్ వరల్డ్ కప్, వరల్డ్ దీని దాకా వెళ్ళొచ్చు, కానీ ఇంకా దీంట్లో రికగ్నైజ్డ్ కాదు. సో ఇవన్నీ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. ఏమంటే పవర్ లిఫ్టింగ్ చాలా మందికి ఇంకా తెలియదు, చాలా మందికి ఇంకా అసలు అవేర్నెస్ లేదు అలా ఒక స్పోర్ట్ ఉందని. క్రికెట్ మనకు తెలిసిందేది, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, అది కూడా ఉంది. క్రికెట్ ఒక్కటే తెలుసు ఇండియాలో, సో అక్కడ ఆడేవాళ్లే గొప్ప. సో ఇప్పుడే లేడీస్ కి క్రికెట్ లేడీ టీం ఇప్పుడు వచ్చింది బయటికి. సో మెయిన్ రావడానికి ఎప్పుడు పట్టుద్దో కానీ వస్తుంది. చేంజింగ్, టైమ్స్ ఆర్ చేంజింగ్ స్లోలీ. కాకపోతే అంత ఎంకరేజ్మెంట్ బయట సొసైటీలో అంత ఎంకరేజ్మెంట్ లేదు. ఇది మేము స్వతహాగా మేము ఎదురు ఖర్చు పెట్టుకుని, మేము టికెట్లు వేసుకుని, మేము చేసుకుని, గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ ఉండదు. మేమే టికెట్లు వేసుకుని వెళ్ళాలి, మేమే అన్నిటికీ వీ హ్యావ్ టు పే. ఒక గ్రూప్ గా మేమందరం చేసుకుని వెళ్ళి మేము ఇండియాకి మెడల్ తేవాలి. సో నేను ఈరోజు అఫోర్డ్ చేయగలిగాను కాబట్టి నేను వెళ్ళాను అనుకోవచ్చు. ఎంతమంది అఫోర్డ్ చేయలేక వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో దే మైట్ బి పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ మీ, బట్ who has no opportunity to spend that kind of money. So I think కొంచెం ఇంకా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి కూడా స్పెండ్ చేస్తే ఐ థింక్ స్పోర్ట్స్ వైపు చాలా మంచి మంచి ప్యాషనేట్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఫినాన్షియల్ గా ఇది లేక, స్పాన్సర్స్ లేక. ఏమంటే స్పాన్సర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి అ క్రికెట్ స్టార్ అన్నట్టు ఉంది, ఒక టెన్నిస్ స్టార్, క్రికెట్ అలా. అంటే ఈ జర్నీలో ట్రై చేస్తారా మీరు? నాకు ట్రై చేశానండి స్పాన్సర్స్ కి, బట్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ స్పాన్సర్. నో, నాకే దొరకలేదు, నాకే స్పాన్సర్ దొరకలా. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ హ్యావ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఐల్ టేక్ కేర్, అలా చేశారు. అది ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇట్ వాజ్ ఈజీ. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ వల్లే నేను వెళ్ళి రాగలిగాను, బికాజ్ అంత దట్ వాజ్ అ బిగ్ మనీ ఫర్ మీ ఆల్సో. సో ఒక్కొక్కరు అలా చేయడం వల్ల నేను వెళ్ళి వచ్చాను. నేను ఓకే ఫైన్, ఇది నేను చూసుకున్నా, ఇది నేను చూసుకుంటా, అలాగా ఫ్రెండ్స్ చేశారు. అది ఎంతమందికి పాసిబుల్? సో ఎక్కడో ఐ ఫీల్ that's the behind story, కొంచెం darkness, dark reality కావాలి. డెఫినెట్ గా ప్లేయర్స్, చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇంట్రెస్ట్, ప్యాషన్, అసలు ఇంకా అదే ప్రాణం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ there is no, as you said, reality is little bad.